మీతో మేము అనే నినాదంతో పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ వారు డిజిటల్ స్క్రీన్లను లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో వివిధ నేరాల బారిన పడకుండా ఉండే విధంగా కూడా డిజిటల్ మీడియం ద్వారా అవగాహన కల్పించాలన్న ఆలోచనే ఈ మీతో మేము. ఈ డిజిటల్ స్క్రీన్ల కంట్రోల్ అంతా కూడా పల్నాడు ఎస్పీ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నుండి ఆపరేట్ చేయబడుతోంది. వైర్లెస్ టెక్నాలజీ కలిగిన ఈ స్క్రీన్లలో శాటిలైట్ ద్వారా నేరుగా ప్రసారమయ్యే తాజా సమాచారం, ప్రజా అవగాహన వీడియోలు మరియు సూచనలు, నేరాల నివారణ మార్గదర్శకాలు, ఫిర్యాదు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ సూచనలు మొదలగు ఎన్నో అంశాలు ఈ డిజిటల్ స్క్రీన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. ఈ స్టేషన్స్లో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ వెర్టికల్ టీవీలో వివిధ సైబర్ నేరాల బారిన పడకుండా ఏ విధంగా ఉండాలి, డ్రగ్స్ మరియు గాంజా పట్ల యువత ఇన్వాల్వ్ కావడం వల్ల వారి జీవితాలు ఏ విధంగా ఇబ్బందులకు లోనవుతున్నాయని తెలియజేయడము, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించే దిశగా పౌరుల యొక్క బాధ్యతను తెలియజేయడము. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ అప్రమత్తతల కోసం ఈ స్క్రీన్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిని గమనించడం వల్ల ప్రజలకు ఒక చక్కటి అవగాహన రావడమే కాకుండా నేరాల యొక్క సంఖ్య కూడా తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం. పోలీస్ సేవల్లో ప్రజా భద్రత కోసం మరింత మెరుగైన సేవలకై మీతో మేము, మీ భద్రతే మా ధ్యేయం. పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము. ప్రజలకు రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెర్టికల్ టీవీ పెట్టడం జరుగుతుంది. ఈ వెర్టికల్ టీవీలో మేము సైబర్ నేరాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి ఆ సైబర్ లింక్స్ కానీ అవి వస్తున్నప్పుడు వాటిని అటెంప్ట్ చేయకుండా ఏ విధంగా ఉండాలి, అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, వాటి పట్ల వెళితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులు లోనవుతుంది, అలాగే మహిళా రక్షణలో, మహిళా భద్రతలో పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది, అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది, పౌర బాధ్యత ఇటువంటి వాటి పట్ల ఏముందని తెలియజేసే వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా యువత చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు లోను కాకుండా వాళ్ళ తాలూకా భవిష్యత్తుని ఒక చిన్న సమస్య పరిష్కారం కాలేదని చెప్పి వాటిని నాశనం చేసుకోకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలని ఆలోచనతో, అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పోలీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వీటిలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 34 పోలీస్ స్టేషన్స్లో డైలీ కూడా చాలా మంది వాళ్ళ తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్ పెడతారు. వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే యావరేజ్గా మనం ఒక 10 మంది రోజు స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు ఒక సంవత్సరానికి మనం 1,00,000 మందికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని చైతన్యవంతం చేసే అవకాశం పోలీసు కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది. దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యా సంస్థల్లోనూ, హాస్పిటల్స్, అవసరమైతే వివిధ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల కూడా వీటిని పెట్టిస్తే సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ముందుకు వచ్చి వీటిని వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటే తమ వంతు బాధ్యతను పౌరుల పట్ల వాళ్ళు చేసుకున్నట్టుగా ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల ఖచ్చితంగా నేరాల యొక్క సంఖ్య తగ్గిస్తామనేటువంటి భరోసాతో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం, ఆయన వంతుగా ఆయన కూడా వచ్చి దీనికి వారి యొక్క మద్దతు కూడా తెలపడం